బైబిల్ స్టడీకి ఒక్కళ్ళు నడిపించండి ఒక్కళ్ళు నడిపించలేదండి ఇక్కడ కూర్చున్న వాళ్ళు. ఆయన చూసి బుద్ధి తెచ్చుకోండి. రేపటి దినాన్న ఆయన పరలోకం వెళ్ళినప్పుడు ఈ ఆత్మ రక్షించినందుకు అతడు దేవుని దగ్గర రివార్డు తీసుకుంటాడు. ఈరోజు మరి పేరు నాకు ఏం పేరమ్మా? ఎలియాస్. చెప్తూ ఉంటుండగా ఆత్మ నాలో పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్న మాట చెప్తున్నా. ఇది ప్రవచనం. దొంగ ప్రవచనాలు చెప్పనండి. ఎప్పుడని చెప్పానా నేను? ఇక్కడ ఎప్పుడు చెప్పను. ఒకరోజు వస్తుంది, దేవుడు నిన్ను ఖచ్చితంగా వాడుకుంటాడు. ఈరోజు జూలై 21, 2024 నేను చెప్పినది రాసుకో. నమ్మకంగా దేవునిలో ఉండు. ఆత్మీయంగా ఎదుగుతున్న కొలది నిన్ను ఊహించిన రీతిలో అన్నీ ఇస్తూ ఆశీర్వదిస్తూ అనేక ముస్లిం కమ్యూనిటీ ఎదుట నీకు సాక్షిగా వాడుకుంటాడు. రాసుకో, ఇది ఖచ్చితంగా నెరవేరుతుంది. ఎందుకనంటే నేను ఆయన చెప్తూ ఉంటే నా లోపటి నుంచి పరిశుద్ధాత్మ దేవుడు రాబోయే దినాల్లో ఆయన వాడుకుంటారు. అమ్మా, మీరెందుకు వాడుకోలేడు? మనకు ఆసక్తి లేదు. అంతసేపు మనం రక్షించబడితే దానిలో పక్కనోడు ఏమైతే మనకెందుకు? ఆ భారం కలిగిన వాడికే దేవుడు వాడుకుంటాడు. ఈరోజు మరి చాలా సమయమైంది, ఫాస్ట్గా వెళ్తాను. మోయాబీలు వెలివేయబడటానికి కారణం ఏమిటి? చదవండి. ద్వితీయోపదేశకాండ 23వ అధ్యాయం 3వ వచనం. అమ్మోనీయుడే గాని మోయాబీయుడే గాని యెహోవా సమాజములో చేరకూడదు. వారిలో 10వ తరము వారైనను ఎన్నడూను యెహోవా సమాజములో చేరకూడదు. చాలు, ప్రార్థన చేసుకున్నాం. అత్యంత ప్రేమ, కృప, కనికరము కలిగిన మా తండ్రి, నీ మహాకృపను బట్టి మరొక పునరుత్థాన దినాన్ని మాకు అనుగ్రహించావు నానా. ఈ పునరుత్థాన దినమందు వర్షం ఉండకూడదు, వాతావరణం స్వాధీనంలో పెట్టుకోవాలి. మందిరానికి వస్తున్న నీ బిడ్డలకు ఎలాంటి ఆటంకం కలగకూడదని ప్రార్థన చేసినప్పుడు కొంత వర్షాన్ని నువ్వు ఆపేవు. నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నా. ఈరోజు తండ్రి, ఈ మోయాబీలలో నుంచి మేము నేర్చుకోవలసినది ఏదైతే ఉన్నదో వాక్యము ద్వారా మీరు మాట్లాడండి. ఆత్మీయంగా మమ్మల్ని కూడా నువ్వు అంగీకరించబడటానికి మా జీవితాలు, మా కుటుంబాలు, మా సంఘాలు ఎలాంటి జీవితం జీవించాలో ఈ వాక్యము ద్వారా మీరు మా అందరితో మాట్లాడమని యేసు నామంలో ప్రార్థించి వేడుకొనిచున్నాము తండ్రి, ఆమేన్. అమ్మ, దేవుడు మోయాబీలను, అమ్మోనీయులను 10వ తరం వరన చేర్చుకోవద్దు, వారితో కలవవద్దు అన్నారు. ఎవరు ఈ మోయాబీలు? ఎవరండి? ఎవరు? లోతు సంతానం. లోతు సంతానం అబ్రాము గారు తన పెదనాన్న పిల్లలు తెరహు కదా అన్న కొడుకును పట్టుకొని బయలుదేరొచ్చు. అబ్రామును బట్టి లోతును కూడా దేవుడు ఆశీర్వదించాడు. అయితే అబ్రాము పనివారు, లోతు పనివారు ఎక్కువైపోయాయి. ఆ పనివారి మధ్య జగడాలు వస్తే ఈ పనివారి దిక్కెళ్ళి యజమానులైన మనం కొట్టుకోకూడదు కనుక మనం వేరవుదాం అని మొట్టమొదట అవకాశాన్ని ఎవరికి ఇచ్చాడు? లోతుకి ఇచ్చాడు. ఎవరు తీసుకోవాలమ్మా? పెద్దోడు కదా అబ్రాం, తను తీసుకోవాలి అని అన్నాడు. నువ్వు కనులెత్తి నీకు నచ్చిన ప్రదేశాన్ని చూసుకొని వెళ్ళు. మొదటి అవకాశాన్ని అబ్రాము లోతుకిచ్చాడు. పచ్చని పొలం సొదొమ లెక్క ఉన్నదని, ఏదేను వలె ఉన్నదని సొదొమనుకొని వెళ్ళాడు. అయితే అక్కడ వెళ్ళిన తర్వాత ఏమయ్యాడు? సొదొమ పట్టణము యొక్క పాపము దేవునికి దుఃఖాన్ని కలిగించింది. ఆ పట్టణాన్ని అగ్ని కందకాలతో నాశనం చేశాడు. అబ్రాము యొక్క ప్రార్థన విని లోతు సంతానాన్ని కాపాడాడు దేవుడు. పరలోకం నుండి దేవదూతలను పంపి
అయితే వారు లోక మర్యాద చొప్పున మనతో పోవటానికి పురుషుడు లేడు అని సొంత తండ్రితో వ్యభిచారం చేశారు. అమ్మ ఎక్కడ చేశారు వాళ్ళు? ఆదికాండం 19వ అధ్యాయం. ఇప్పుడు వెంటనే శిక్షించాలి కదా, జారత్వం చేశారు, వాయు వర్షం లేకుండా చేశారు, శిక్షించాలి కదా, శిక్షించలే. ఎన్ని సంవత్సరాలు ఎదురు చూశాడు తెలుసా? 550 years వరకు ఎదురు చూశాడు. అంటే ఎందుకో పాపం చేసిన వెంటనే దేవుడు శిక్షించలే. కారణం ఏంటంటే వీరు మారుతారు, మారు మనసు పొందుతారు అని కనికరము చూపించి, దీర్ఘశాంతము చూపించి 550 సంవత్సరాల పైబడి మోయాబీలు రక్షణ కొరకు ఎదురు చూచాడు. కానీ వాళ్ళ మార్పులే. అప్పుడు దేవుడు, అమ్మ ఎక్కడ ఆదికాండం 19th చాప్టర్, ఎక్కడ ద్వితీయోపదేశకాండం 23వ అధ్యాయం. ఎన్ని సంవత్సరాలు అయింది? అబ్రహాము చచ్చిపోయాడు, ఇస్సాకు చచ్చిపోయాడు, యాకోబు చచ్చిపోయాడు. 430 సంవత్సరాలు ఫరో బానిసత్వంలో ఇశ్రాయేలు ప్రజలు నలిగిపోయారు. 430 సంవత్సరాల తర్వాత వారు పెట్టిన మొరను విని మోషే నాయకత్వంలో ఐగుప్తు నుంచి ఇశ్రాయేలు ప్రజలను బయటకు తీసుకొచ్చాడు. అప్పుడు చెప్తున్నాడు, అంటే మన దేవుడు ఎవరు అంటే ఆయన కోపము, అమ్మ కీర్తన 30 పట్టుకోమ్మ, ఆయన కోపము క్షణమాత్రం ఉంటుంది, ఆయన దయ ఆయుష్కాలం ఉంటుందట. చర్మమ్మ 35. ఆయన కోపము నిమిషమాత్రముండును, ఆయన దయ ఆయుష్కాలం అంతయు నిలుచును. ఎందుకు దేవుడు ఎంత కఠినమైన నిర్ణయం తీసుకున్నాడు మోయాబీల పట్ల? మోయాబీల మారు మనసు పొందటానికి, రక్షణ పొందటానికి ఇవ్వవలసిన సమయం ఇచ్చాడు. దీర్ఘశాంతంతో ఎదురు చూచాడు. దేవుడు ఎవరి పట్ల కోపం చూపించే దేవుడు కా అని అంటున్నాడు. ఆయన కోపం క్షణం మాత్రమే ఉంటా, దయ ఆయుష్కాలం ఉంటుంది అన్నాడు. ఇప్పుడు దేవుడు ఎవరైనా పాపం చేస్తే 3-4 తరాలు శిక్షిస్తాడు. మరి వారు పుణ్యం చేస్తే ఏమన్నాడు? 1000 తరాలు అన్నాడు. చూసారా ఆయన కృప ఎంత ఉందో. అయితే వెంటనే శిక్షించలే. ఆదాము అవ్వ పాపం చేసినప్పుడు వెంటనే గన్ను పట్టుకొని, ఆదామా ఎక్కడున్నావు, నువ్వు వద్దన్న పని చేస్తే అక్కడ కాల్చి పారేస్తా అనలే. ఆదాముకు అవ్వకు మారు మనసు పొందటానికి ఇవ్వవలసిన సమయం చాలా ఇచ్చాడు, కానీ ఆయన మార్పు చెందలేదు. అమ్మ 2వ సమూయేలు 12వ అధ్యాయం పట్టుకోమ్మ. దావీదు కూడా బెత్షెబాతో పాపం చేశాడు అని అందరికీ తెలుసు. తన భర్తని చంపించాడు, నరహంతకుడిగా మార్చబడ్డాడు, ఊరియాని చంపించాడు. ఇప్పుడు బెత్షెబా ప్రజల దృష్టిలో ఏంటి? రాజంత మంచోడు, పాపం విధవరాలు అయిపోయింది, నమ్మకమైన బంటు ఊరియా సైనికుడు, ఆ సైనికుడు భార్యకు మేలు చేయటానికి తను వాహనం చేసుకుని తన దగ్గర పెట్టుకున్నాడు అని రాజ్య ప్రజల దృష్టిలో రాజు ఎంత మంచివాడు అనిపించుకోవటానికి బెత్షెబాను తీసుకొచ్చి వాహనం చేసుకుని తన ఇంట్లో పెట్టుకున్నాడు. ఇప్పుడు మిమ్మల్ని అడుగుతా, దావీదు పాపము చేసిన వెంటనే బెత్షెబాతో ఊరియాని చంపించిన వెంటనే దేవుడు కోపం చూపించాడా? చెప్పండి. బెత్షెబా గర్భం ధరించింది, చూపించాడా? అరే అక్రమంగా ఆమె సంతానం అంటుంది, నువ్వు మోసం చేసావు అన్నాడా? లేదు. బెత్షెబాకు కొడుకు పుట్టిన తర్వాత అప్పుడు దేవుడు ప్రత్యక్షమై ఏమన్నాడు తెలుసా? నాతాను ప్రవక్తను పంపించాడు. ఏం చెప్తున్నాడు? ఒక ధనవంతుడికి విస్తారమైన గొర్రెలు ఉన్నాయి. అయితే దూరంలో నుండి ఒక అతిథి వస్తే ఒక పేదవాడికి ఒకే గొర్రె ఉంది. ఇప్పుడు అతిథులు వస్తే ఏం చేయాలి? ధనవంతుడు తన గొర్రెల్లో గొర్రెను చంపి వచ్చిన అతిథులకు విందు చేయాలి. అయితే
ఆ గొర్రె మందల్లో ఏది ముట్టుకోలేదు. ఒక పేదవాడు చాలా చక్కగా గొర్రెను పెంచుకో, ఆ గొర్రెను చంపాడు అన్నట్టు. దావీదు గారు ఏమన్నాడు తెలుసా? చెప్పండి ఏమన్నాడు? చదవమ్మ 5వ వచనం. దావీదు ఈ మాట విని ఆ మనుష్యుని మీద బహుగా కోపించుకొని, యెహోవా జీవము తోడు, నిశ్చయముగా ఈ కార్యము చేసిన వాడు మరణపాత్రుడు. చాలు అమ్మ. ఇక్కడ మీరు ఏం విన్నారమ్మా? ఏం విన్నారు మీరు? చదవమ్మా మళ్ళీ. ఏం విన్నారు? మీకేం అర్థమైంది? యెహోవా జీవము తోడు, నిశ్చయముగా ఈ మొదటి నుంచి చదవమ్మా, మొదటి నుంచి చదువు. దావీదు ఈ మాట విని ఆ మనుష్యుని మీద బహుగా కోపించుకొని, యెహోవా జీవము తోడు. అమ్మా ఏంటి అర్థమైంది? బహుగా కోపించాడట. ఇప్పుడు కోపం ఎవరికి రావాలి చెప్పండి? ఎవరికమ్మా రావాలి కోపం? దేవుడికి రావాలి. ఒరే, పొరుగు వారిది ఏది ఆశించవద్దని ధర్మశాస్త్రములో రాసే. నువ్వు ధర్మశాస్త్రం ఎరిగిన వాడవి. పొరుగు వాని ఎద్దైనను గాడిదైనను ఆశించవద్దంటే ఇంకొక నమ్మకమైనటువంటి సైనికుడి యొక్క భార్యను నువ్వు ఆశించావు. కోప్పడాలి. నమ్మకమైన సేవకుడి ఉత్తరము రాసి అతని చేతిలోనే పెట్టి చంపించమని. పాపం ఎంత నమ్మకమైనడు చూడండి. అతని చేతిలో రాజు మరణ వార్త, తన మరణ వార్త పెట్టాడన్న సంగతి తెలియక యోబాబుకి వెళ్ళి ఇచ్చాడు ఆ ఉత్తరం. దారిలో చదువుకుంటే చించేసుంటేవాడు కదా. అంటే రాజుని ఎంత నమ్మాడో చూడండి. కోపం వచ్చిందా? లే, కోపగించుకోవలసినది దేవుడు, శిక్షించవలసింది దేవుడు. అయితే కథ చెప్తేనే దావీదు గారు బహుగా కోపించి ఒక గొర్రెకు బదులుగా మళ్ళీ ఆ వ్యక్తి మరణానికి పాత్రుడట. చూడండి, మోయాబీలను 550 సంవత్సరాలు దీర్ఘశాంతంతో ఎదురు చూచాడు. ఎలాగా 6 పాయింట్లు అన్నాను కదా. ఇప్పుడు 430 సంవత్సరాల తర్వాత ఐగుప్తు నుంచి విడిపించబడి వస్తున్నారు. ఎవరండి వీళ్ళు? ఎవరిల్లు చెప్పాలి? ఎవరు? రక్త సంబంధికులు. ఈరోజు మోయాబీలు బతికుండటానికి కారణం అబ్రహాం. అబ్రహాము ప్రార్థనను బట్టే దేవుడు దేవదూతలను పంపించి లోతు కుటుంబాన్ని రక్షించే ఈరోజు మోయాబీల యొక్క వంశం భూమి మీద నిలిచిందంటే, అరే నా బాబాయ్ చేసిన మేలు అని వారు వస్తుంటే, ఇప్పుడు చెప్పండి, చాలా సంవత్సరాలు అయింది నీ మిత్రులు లేక నీ రక్త సంబంధికులు చాలా సంవత్సరాల తర్వాత ఎదురైతే ఏం చేస్తాం మనం? పరిగెత్తుకొని వెళ్ళి కౌగిలించుకొని ముద్దు పెట్టుకొని వారికి ఆతిథ్యం ఇస్తాం. దేవుడు అనుకున్నా, అరే ఎంత మేలు అబ్రాహాము చేశాడు కదా, అబ్రాహామును బట్టి లోతును ఆశీర్వదించాడు కదా, అబ్రాహామును బట్టి వీరు నాశనం అవ్వకుండా అగ్ని గంధకాల నుండి తప్పించాడు కదా, వారి సంతానము వస్తుందంటే అన్నపానాలు పెడతారు, తాగటానికి నీళ్ళు ఇస్తారు, తినటానికి అన్నం పెడతారు, ఆహ్వానిస్తారు అనుకుంటే ఏం చేశాడమ్మా? ఏం చేశాడు? శపించటానికి బిలాముని పిలిపించాడు. చూడండి, దేవుడు దీనిని చూచి కోపగించుకున్నాడు. ఇప్పుడు ఒక్కొక్క పాయింట్ చెప్తాను. చదవమ్మా, ద్వితీయోపదేశ కాండం 23వ అధ్యాయం 4వ వచనం. ఏలయనగా మీరు ఐగుప్తులో నుండి వచ్చుచుండగా వారు అన్నపానములు తీసుకొని మిమ్మును ఎదుర్కొన రాక నిన్ను శపించుటకు బహుమానమునిచ్చి నదుల యారాములోని పేతోరులో నుండి నీకు విరోధముగా బేయేరు కుమారుడైన బిలామును పిలిపించిరి. అమ్మ, దేవుడు ఏమనుకున్నాడమ్మా? చెప్పాలా? ఏమనుకున్నాడు? అబ్రాహాము సంతానం వస్తుంది, నా రక్త సంబంధికులు
అన్ని సంవత్సరాలు శ్రమపడి కష్టపడి బాధపడి వచ్చుతున్నారు. వారికి అన్నపానాలు పెడదాం, వారికి ఆతిథ్యం ఇద్దాం అని ప్రేమ చూపిస్తారు అనుకుంటే సహోదర ప్రేమ లేకుండా ఏం చేస్తున్నారు? శపించటానికి బిలామును ఏర్పరచుకున్నారు. అమ్మా, ఈ రోజుల్లో కూడా ఒకప్పుడు జాయింట్ ఫ్యామిలీస్ మన దగ్గర ఉండేవి, ఇప్పుడు లేవు జాయింట్ ఫ్యామిలీస్. ఈ రోజుల్లో చూడండి, పెళ్ళైనంత వరకు అన్నదమ్ములు చక్కగా ఉంటారు. పెళ్ళయిందా అన్న వేరు, తమ్ముడు వేరు, అక్క వేరు, చెల్లి వేరు. సహోదర ప్రేమ లేదు వీరిలో. ఇక్కడ కూర్చున్న మన జీవితాలు దేవుడు అంగీకరించాలి అంటే, పరలోకములో మనం ఉండాలి అని అంటే సహోదర ప్రేమ కలిగి ఉండాలి. మనం సహోదర ప్రేమ లేనివాణ్ణి వెలివేస్తా. ఒకవేళ నువ్వు మందిరానికి వచ్చినా, దశంభాగాలు ఇస్తున్నా, నా బలి బోధించిన సహోదర ప్రేమ అన్నది లేకపోతే వెలివేస్తాడు దేవుడు నిన్ను, మోయాబీలను వెలివేసినట్టు. చూడండి, ఈ కడవరి దినాలలో ఆస్తుల కొరకు అన్నదమ్ములే చంపుకుంటున్నారు. అక్క చెల్లెలకి పట్టం లేదు, అన్నదమ్ములకు పట్టం లేదు, వదిన ఆడపడుచులకు పట్టం లేదు, అత్త కోడలకు పట్టం లేదు. ఎవరు వీరు? ఇప్పుడు అత్తను ప్రేమించట్లేదంటే, అమ్మ అతనికి భర్త ఎవరి వల్ల వచ్చిందమ్మా? అత్త లేకుండా భర్త వస్తుందా? నాకు మంచి భర్తనిచ్చిన అత్తని నేను చక్కగా చూసుకోవాలి అన్న బుద్ధి లేదు. అంటే ఎవరు వీరు? సహోదర ప్రేమలే. ఈరోజు సహోదర ప్రేమ లేకుండా కుటుంబాలు విచ్ఛిన్నమైపోతున్నాయి. భార్య భర్తల మధ్య ప్రేమలే. నేను లాస్ట్ వెన్స్డే కాటేజ్ ప్రేయర్కి వెళ్తే మా ఐటీలో పనిచేస్తున్నాడు ఆ బాబు, వివేక్ పేరు. 18 మంది ఆయన కింద ఉన్నారంట. ఆయన టీంలో 18 మంది ఉన్నారంట. 18 మందిలో 4 లేడీస్ డైవర్స్ అంట, యవనస్తులు. అమ్మ, 80 నంబర్స్లో 4 యవనస్తులు డైవర్స్, భర్తను ఇచ్చిపెట్టేశారు. అంటే భార్యాభర్తల సంబంధం విచ్ఛిన్నమైపోతుంది. సహోదరుల మధ్య ప్రేమలే. ఈరోజు ప్రేమ అన్నది లేకపోతే, ఇప్పుడే కదమ్మా మనం ఏంటి, ఒకే రక్తం. ఎవరి రక్తం తాగుతున్నాం? ఒకే శరీరం. ఎవరిది? ఇప్పుడు ఒక్క శరీరము, ఒక్క గర్భములో నుంచి మనం వస్తే ఎవరం మనం? సహోదర సహోదరులేము. ఒక తల్లి గర్భంలో నుంచి ఒకళ్ళే జన్మిస్తే ఒకే శరీరం తింటున్నాం, ఒకే రక్తం తాగుతున్నాం. అయితే మందిరానికి వచ్చిన తర్వాత ఈ విశ్వాసకి ఆ విశ్వాసకి పడదండోయ్, ఎడమకం పెడమకం. ఏమ్మా, ఎందుకు వచ్చిన వాళ్ళని నువ్వు పలకరించకుండా వెళ్తున్నావు? నాకు పాట ఇవ్వలే. పాస్టర్ గారు ఉన్నారు చూసావా, నిన్న కాక మొన్న వచ్చాడు. వాళ్ళ కూతురికి పాట ఇచ్చారు, నా కూతురికి ఇవ్వలే. ఏం లేదు నీకు? మీరు అలాగెళ్తారమ్మా పరలోకంకి? దేవుడు మిమ్మల్ని వెలివేయమని చెప్తాడు. సహోదర ప్రేమ కలిగి ఉండాలి. చదువమ్మ, 1 తెస్సలోనిక 4వ అధ్యాయం 9వ వచనంలో ఇక్కడ తెస్సలోనిక సంఘం యేసు ద్వారా ప్రేమను పొందుకున్నారు. ఏ ప్రేమనైతే యేసయ్య ద్వారా పొందుకున్నారో ఆ ప్రేమ ఆ సంఘములో ఉన్న వారందరూ కలిసి సహోదర ప్రేమ కలిగి జీవిస్తూ ఉన్నారు. చదువమ్మ 4:9. సహోదర ప్రేమను గూర్చి మీకు రాయనక్కరలేదు, మీరు ఒకరినొకడు ప్రేమించుటకు దేవుని చేతనే ఏర్పబడితిరి. చాలు అమ్మ, ఎందుకు ఏర్పరచుకున్నారు? అమ్మ, ఎందుకు యేసు రక్తంలో కడిగాడు? ఎందుకు బల్లలో పాలు పంపులు పంచుకోమన్నాడు? లోకస్తుల లెక్క అన్నదమ్ములు కొట్టుకోవడానిక? అక్క చెల్లెలు కొట్టుకోవడానిక? అత్త కోడళ్ళు కొట్టుకోవడానిక? లే, ఈ సంఘములో చూడాలి, ప్రేమను చూడాలి.
ఒకరినొకరు ప్రేమించుకొని ఒకరినొకరు క్షమించుకొని ఐక్యత కలిగి సంఘం సహోదర ప్రేమ కలిగి ఉండాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. అమ్మా, యోహాను సువార్త 13వ అధ్యాయం పట్టుకోమ్మా. ఇక్కడ కూర్చున్న మనల్ని మీరు దేవుని బిడ్డలండి అని సంఖలో బైబిల్ పెట్టుకుంటే కాదండి చెప్పేది. లేక గంట బోధిస్తున్నాడు బ్రదరు అని కాదు చెప్పుకునేది. ప్రేమ ఉంటే మీరు ఒకరినొకరు ప్రేమించుకున్న ఎడల ఈ ప్రేమను బట్టి లోకం దేవుని బిడ్డలు మీరు క్రీస్తు రక్తములో కడగబడిన వారు పరిశుద్ధ జనాంగం ఏర్పరచబడిన సంతానం అని లోకస్తులు ప్రేమను బట్టి చెప్తారు. 13:34 చదవమ్మా యోహాను సువార్త. మీరు ఒకరినొకరు ప్రేమింపవలెనని మీకు క్రొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను. నేను మిమ్మును ప్రేమించినట్టే మీరును ఒకరినొకరు ప్రేమింపవలెను. మీరు ఒకరి ఎడల ఒకడు ప్రేమ గలవారైన ఎడల దీని బట్టి మీరు నా శిష్యులని అందరూ తెలుసుకొందురనెను. చాలు. దేన్ని బట్టమ్మా? బైబిల్ పట్టుకొని సంకలో తిరుగుతున్నాడు. ఈయన దేవుని బిడ్డ అంటారా? ప్రేమ. ఈరోజు నిజంగా దేవుడు మీతో మాట్లాడితే, ఆ వాక్యానికి లోబడితే, వాక్యానికి విధేయత చూపితే, ఒకవేళ ఈ సంఘంలో ఒకరినొకరు మాట్లాడుకోకుండా ఎవరైనా ఉంటే ఈ వర్తమానమైన వెంటనే వెళ్ళి పలకరించుకోవాలి. అప్పుడు దేవుడు నీ జీవితాన్ని అంగీకరిస్తాడు. లేకపోతే అని అంటున్నాడు, మోయాబీలను వెలివేసినట్టు నేను కూడా వీరిని వెలివేస్తూ ఉన్నా. ఆయన వెలివేయబడిన వాడు పరలోకంలో ఉండడండి. జరిగిన సంఘటన, చైనాలో జరిగిన సంఘటన కూడా చెప్తా. ఇది నేను చదివినప్పుడు తెలియకుండానే కళ్ళల్లో కన్నీరు కారాయి. ఒక మంచి దైవభక్తురాలు, ఒక 50 years ఉంటాయి. ఆమె రోడ్డు మీద నడుచుకుంటూ తన స్నేహితురాలు వెళ్తూ ఉంది. వెనకాతల నుంచే బైక్ మీద ఒకడు వచ్చి హ్యాండ్ బ్యాగ్ లాక్కొని పారిపోయాడు. హ్యాండ్ బ్యాగ్లో ఇండియన్ కరెన్సీలో లెక్క పెడితే 10,000 క్యాష్, ATM కార్డు, ఐఫోన్, కొన్ని వస్తువులు, చిన్న చిన్న వస్తువులు ఉన్నాయి. పక్కనే ఆ పక్క స్నేహితురాలు ఫోన్ తీసుకొని టెక్స్ట్ మెసేజ్ పెట్టింది. ఏమని? బాబు, చాలా అక్రతలతో ఉన్నట్టున్నా, ఆర్థిక ఇబ్బందులతో ఉన్నట్టున్నా, తినడానికి తిండి కూడా లేనట్టుంది, అందుకనే దొంగిలించి తీసుకెళ్తున్నాం. నా హ్యాండ్ బ్యాగ్లో 10,000 ఉంది. ఆ 10,000 తీసుకో, చక్కగా ఆహారం భుజించు, నీ అక్రతలు తీర్చుకో. అందులో ఫోన్ ఉంది, చాలా కాంటాక్ట్స్ అందులో ఉన్నాయి. ఆ 10,000 వాడుకో, తిరిగి ఆ బ్యాగ్ తీసుకొచ్చి నాకు ఇచ్చేయి అని టెక్స్ట్ మెసేజ్ పెట్టింది. ఒకరోజు ఆగింది. జరిగిన సంఘటన చెప్తున్నా అమ్మ, నో రిప్లై. రెండో రోజు మరలా టెక్స్ట్ మెసేజ్ పెట్టింది. ఏమని? బాబు, తప్పులు చేయటం మానవ సహజం. నువ్వు ఎత్తుకొని పోయింది నా బ్యాగే, కానీ అది నిన్ను దొంగగా మారుస్తుంది. ఇలాగే దొంగతనం చేస్తే ఏదో ఒక రోజు పోలీసు వాళ్ళు నిన్ను పట్టుకుంటారు, నీ యవ్వన జీవితం నాశనమైపోతుంది. ఒక తల్లిగా చెప్తున్నా, ఒకవేళ ఆ 10,000 డబ్బులు నీకు చాలకపోతే ATM కార్డు అందులో ఉంది, పిన్ నెంబర్ ఇది, 50,000 క్యాష్ ఉంది, 50,000 తీసుకొని నీ అక్రతలు తీర్చుకొని నా ఫోను ఆ బ్యాగ్ వెనక్కి పంపించు అని సెకండ్ డే టెక్స్ట్ మెసేజ్ పెట్టింది. నో రిప్లై. మూడో రోజు ఫోన్ చేసింది. అంతవరకు ఏం చేసిందమ్మా? మెసేజ్లు పెట్టింది. సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ అని వచ్చింది. వెంటనే మెసేజ్ పెట్టింది. ఏమన్నా తెలుసా? ఏ తల్లి కన్న బిడ్డవు, నా బ్యాగ్ కంటే, నా ఫోన్ కంటే, అందులో ఉన్న డబ్బుల కంటే, వస్తువుల కంటే నీ జీవితము చాలా విలువైనది. ఒకవేళ ఆ ATMలో ఉన్న డబ్బులు కూడా నీకు చాలకపోతే నా ఫోన్ కూడా అమ్మేసుకో, అందులో ఉన్న వస్తువులన్నీ తీసుకో, ఇంకెప్పుడు పాపం చెయ్యొద్దు.
నా బ్యాగ్ ఇవ్వకపోయినా, నా ఫోన్ ఇవ్వకపోయినా పర్వాలేదు అని టెక్స్ట్ మెసేజ్ పెట్టింది. నో రిప్లై. ఒక 2 days తర్వాత, అమ్మ నీకు ఫారెన్లో మనలక్క 10 గంటలకి 9 గంటలు లెగవరు తెలుసా. ఎర్లీ మార్నింగ్ 5 కల్లా లేచిపోతారు, ఎర్లీగా పడుకుంటారు. 7 అయ్యేసరికి వాళ్ళకి 6 గంటలకే ఫుడ్ అయిపోద్ది డిన్నర్. 7 అయ్యేసరికి 8 అయ్యేసరికి మిడ్ నైట్ వాళ్ళకి. పొద్దున్న 5 గంటలు లేచారు. లేచి బయటికి వెళ్ళి వస్తుంటే, అంటే డక్కన్ ఉంటుంది ఫారెన్ కంట్రీలో, మొక్కలు ఉంటాయండి, బాగా పెంచుతారు, గ్రీనరీ. బయటికి వెళితే ఆ తలుపు తీయగానే కాలికి ఏదో తగిలింది. ఏంటని చూస్తే తను పోగొట్టుకున్న హ్యాండ్ బ్యాగ్. గబగబా హ్యాండ్ బ్యాగ్ లోపల తెచ్చింది, లైట్ వేసింది, జిప్పు లాగా చూస్తే తన 10,000 క్యాష్, ఏటీఎం కార్డు, అందులో ఉన్న వస్తువులు, ఐఫోన్ అన్నీ ఉన్నాయి, ఒక్కడు కూడా పోలే. దానితో పాటు ఒక లెటర్ రాసుంది. ఏంటో తెలుసా, అమ్మా ఇంతవరకు దొంగతనాలు చేసి బతికాను, ఎవ్వరు కూడా ఇలాంటి ప్రేమ నాకు చూపించలేదు. ప్రేమతో నువ్వు రాసిన టెక్స్ట్ మెసేజ్ నా జీవితాన్ని మార్చివేసింది. ఇంకెప్పుడు నేను దొంగతనము చేయను అని ఒక లెటర్ రాసి హ్యాండ్ బ్యాగ్లో పెట్టాడు. అమ్మ నిజంగా ఆత్మతో ఇది గనక నువ్వు ఆలోచన చేస్తే కళ్ళంటి నీళ్ళు వస్తాయి. ఒక దొంగను మార్చింది ఏంటి? ప్రేమ. ఈరోజు ఒకే రొట్టె తింటున్నాం, ఒకే బల్లలో పాలు పంపులు పంచుకుంటున్నాం, ఒకటే బైబిల్ని చదువుతున్నాం, ఒకటే కానాని యాత్రలో ఉన్నాం, ఒకే దేవుణ్ణి ఆరాధిస్తున్నాం, ఒకే సంఘానికి వచ్చాము. అయ్యో వీళ్ళంటే ఆలకపడదండి, వాళ్ళంటే ఈలకపడదు. మళ్ళీ మనం పైకి వెళ్ళి చెప్తాం దేవుని బిడ్డలం అని. ఏం దేవుని బిడ్డ నువ్వు? సహోదర ప్రేమ వీరిలో లే. 550 సంవత్సరాల తర్వాత తన అబ్రాము చేసిన ప్రార్థనను బట్టి వారు కాపాడబడ్డారు అన్న కృతజ్ఞత లేదు వీళ్ళకి. చూడండి, బయట వాళ్ళు ఇచ్చిపెట్టండి. ఈరోజు సొంత అన్న తనకంటా పైకి ఎదిగితే తమ్ముడికి దోషం అండి. తమ్ముడు కాస్త ఒక బిల్డింగ్ ఎక్కువ కట్టుకున్నాడు అనుకో, అరే రే మీ తమ్ముడు చూడు మంచి ఇల్లు కట్టుకున్నాడంట. ఆడు కట్టుకున్నాడు ఇల్లు, ఆడు సంపాదన ఏమైనా సరైన సంపాదన, అక్రంగా సంపాదించాడు, అలాగైతే నేను కూడా చూడండి, తమ్ముడు పైకి వస్తే, అన్న దీవించబడితే హృదయములో సంతోషించవలసింది. ఇక్కడ ఆ ప్రేమ ఆరోన్లో చూస్తాం. ఆరోన్తో దేవుడు ఏమన్నాడు తెలుసా? ఆరోను, నీ అన్న అయినా నీ తమ్ముడైనా మోషే వస్తున్నాడు, నువ్వు అతను ఎదుర్కోవటానికి అరణ్యానికి కొండ మీదకి వెళ్ళు అంటే, అతడు ఏమన్నాడు? నీకు నాయకుడిగా ఉంటాడు. ఇప్పుడు ఆరోన్కి ఏం రావాలండి? నాకంటే ఈడు చిన్నోడు, ఈడు నా మీద నాయకుడిగా ఉండటం ఏంటి, ఈడు చెప్పినట్టు నేను వింటామేంటి అనలే. తన తమ్ముణ్ణి చూచి మిగులు ఆనందించేటట. అమ్మ నిర్గమకాండం 4వ అధ్యాయము చదవమ్మ, వచనం పక్కన ఉంటుంది, రైట్ సైడ్ టాప్లో చూడు. చదవమ్మా. అందుకతడు అయ్యో ప్రభువా, నీవు పంప తలంచిన వానినే పంపుమనగా ఆయన మోషే మీద కోపపడి, లేవీయుడగు నీ అన్న అయిన అహరోను లేడా? అతడు బాగుగా మాట్లాడగలడని నేనెరుగుదును. ఇదిగో అతడు నిన్ను ఎదుర్కొన వచ్చుచున్నాడు. అతడు నిన్ను చూచి తన హృదయమందు సంతోషించును. చాలు. చూడండి, తమ్ముడిని చూసి దేశించలే అహరోను, మరి నీ మీద నాయకుడిగా ఉంటా. అరే ఈ రోజుల్లో అక్క కాస్త ఎక్కువ ఆస్తి సంపాదించిందంటే, మంచి ఉద్యోగం వచ్చిందంటే చెల్లికి పడదు, చెల్లి పైకి వచ్చిందంటే అక్కకి పడదు,
అన్నదమ్ములుగా పడదు. ఇక్కడ సహోదర ప్రేమ లేని వారు, ఆ ప్రేమ నీలో లేకపోతే నువ్వు పరలోక రాజ్యంలో ఉండవు. ఆ ప్రేమ లేకపోతే మీకు ఇంతకు మునుపు చెప్పే దేవునిలోనే పుట్టలేదు, ఇంకా మారు మనసు లేదు. చదవమ్మది 1 యోహాను 4:7. 1 యోహాను 4:7. ప్రియులారా, మనము ఒకరినొకడు ప్రేమింతము. ఏలయనగా ప్రేమ దేవుని మూలముగా కలుగుచున్నది. ప్రేమించు ప్రతివాడును దేవుని మూలముగా పుట్టినవాడే. చాలు అమ్మా. ఇప్పుడు దేవుని మూలంగా పుట్టారు. ఎప్పుడు మనం పుట్టామని చెప్తాం? బాప్తిష్యం తీసుకున్నప్పుడు చెప్తాం కదా, యేసులో జన్మించానని. ఇక్కడ అంటున్నాడు ప్రేమ దేవుని మూలంగా పుట్టింది. అమ్మా, నీ సహోదరుల్నే ప్రేమించకపోతే దేవుడు ఏమంటున్నాడు? నీ పొరుగు వారిని ప్రేమించండి, నీ శత్రువులను ప్రేమించండి. నీ సొంత అన్నను, నీ సొంత తమ్ముణ్ణు, సొంత అక్కను, సొంత చెల్లిని ప్రేమించిన వాడు పొరుగువాడిని అలా ప్రేమిస్తావమ్మా? శత్రువుని అలా ప్రేమిస్తావమ్మా? ఏంటికి మోయాబీలు వెలివేయటానికి కారణం ఏంటి? సహోదర ప్రేమ లేదు. రెండవది చూడండి, దేవుడు మోయాబీలను ప్రేమించి, అమ్మ ద్వితీయోపదేశకాండం 2వ అధ్యాయం పట్టుకోమ్మా. మోయాబీలను ప్రేమించి ఇశ్రాయేలీలతో ఐగుప్తు నుంచి వచ్చినప్పుడు, ఇశ్రాయేలరా మోయాబీలతో యుద్ధం చేయొద్దు, వారిని బాధపెట్టవద్దు. లోతును బట్టి, అబ్రామును బట్టి నేను మృత సముద్రం పక్కన గిలాదు పర్వతం వరకు ఉన్న 6 స్థానాలు, 6 పట్టణం, ఆ పట్టణం పేరేంటి? 6 మోయాబీలకి సాక్ష్యంగా ఇచ్చాను. వారితో మీరు యుద్ధం చెయ్యొద్దు అంటున్నాడు. అంటే ఏంటి చూపిస్తున్నాడు చెప్పండి? ఏం చూపిస్తున్నాడు చెప్పండి? మోయాబీలు విగ్రహారాధికులైనా, మోయాబీలు దేవుని ఆరాధించకపోయినా, మోయాబీలు నిజ దేవుణ్ణి ఎరగకపోయినా మోయాబీలను దేవుడు ప్రేమించాడు. 2:9 చదవమ్మా. మనము తిరిగి మోయాబు అరణ్య మార్గమున ప్రయాణము చేయుచుండగా యెహోవా నాతో ఇట్లనెను, మోయాబీయులను బాధింపవద్దు, వారితో యుద్ధము చేయవద్దు. లోతు సంతానమునకు 6 దేశమును స్వాస్థ్యముగా ఇచ్చి తిని. చాలు, చూడండి అంత ప్రాణం కలిగినోడు. చూడండి, ఆ ప్రాణం నిలుపుకోలే. వారితో యుద్ధం చేస్తావేమో, వద్దు. వారికి నేను ఆ దేశాన్ని సాక్ష్యంగా ఇచ్చేసే. వారిని బాధపెట్టద్దు, వారిని కష్టపెట్టద్దు. వారు అబ్రాము ఎవరు? పెదనాన్న పిల్లలు. చూడండి, ప్రేమించిన దేవుని ప్రేమకు నోచుకోలేకపోయారు. ఈరోజు దేవుని ఎరగని బిడ్డలను కూడా దేవుణ్ణి దూషిస్తూ ఉన్నా ఇంక కొంతమంది అంటున్నారంట, 3 మేకులు నుంచి పైకి రాలేనడు ఈయన దేవుడు అంటున్నారట. అలాంటి వారిని కూడా దేవుడు ప్రేమిస్తున్నాడండి. ఆయన నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను వర్షాన్ని కురిపిస్తున్నాడు. వీరి నా బిడ్డలు వీళ్ళు పొలంలోనే వర్షం కురిపిస్తా, పక్క పొలంలో కురిపించను అంటే అవి ఎండిపోతాయి. ఏండి అలాగ అవుతుందా? ఎందుకు అవుదండి? వర్షం ఒక దగ్గర పడితే మన హైదరాబాద్లో ఇంకో దగ్గర పడదు. ఒకసారి కళ్ళతో నేను ఏంటి చేశాను తెలుసండి, ట్యాంక్ బండి దిగుతున్నా కారులో, తెలుగు తల్లి ఫ్లైఓవర్ ఉంది కదా, తెలుగు తల్లి ఫ్లైఓవర్ అంతా వర్షం. ఫ్లైఓవర్ దిగి కనిపిస్తూ ఉంది, ఫుల్ డ్రై అండి, చినుకు లేదు, ఒక్క చినుకు. ఆశ్చర్యవారు బాబు, కళ్ళతో చూస్తున్నా, ఇక్కడ ఎంత భయంకరంగా పడితే అక్కడ ఒక చినుకు కూడా పడలే. అంటే దేవుడు దూషిస్తూ ఉన్నా, తిరస్కరిస్తూ ఉన్నా విగ్రహారాధికుల మీద కూడా అనవర్షాన్ని కురిపిస్తున్నాడు. నీతిమంతుల మీద, మంచి వారి మీద, చెడ్డ వారి మీద సూర్యుని ఉదయింపజేస్తున్నా. చూడండి, ప్రేమ చూపిస్తే ఆ ప్రేమ తిరస్కరిస్తూ ఉన్నది లోకం. అమ్మ మార్కు 5వ అధ్యాయం పట్టుకో. ఇక్కడ మార్కు 5వ అధ్యాయం అనగానే ఎవరు గుర్తు రావాలి చెప్పండి అమ్మా?
క్షేణ అపవిత్రాత్మ పట్టిన వ్యక్తి. తల్లిదండ్రులు లేరానికి ఉన్నారు, తర్వాత చదువుకోండి, ఇవన్నీ చెప్పడానికి సమయం లేదు. రక్త సంబంధికులు ఉన్నారు, అందరు ఇడిచిపెట్టారండి. ఆవిడ పడతాడు వీడితో. సంఖ్యలతో బంధించిన సంఖ్యలు తెంచుకున్నాడు, రాళ్లతో తను బాధించుకున్నాడు, వస్త్రాలు లేకుండా దిగంబరిగా తిరుగుతున్నాడు, పిచ్చోళ్ళ లెక్కని. తల్లిదండ్రులు, సమాజం అందరూ విడిచిపెట్టింది. యేసయ్య ఆ ఒక్క వ్యక్తిని ప్రేమించి దెకపొలికి వస్తే ఆ సేన పట్టిన అపవిత్రాత్మ పట్టిన వ్యక్తి ఏమంటున్నాడు తెలుసా? సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, నాతో నీకేం పని? దేవుని పేర ఆనబెట్టుచున్నా నా దగ్గరికి రావద్దు. 5:7. యేసు, సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, నాతో నీకేమి? నన్ను బాధపరచుకుమని దేవుని పేరట నీకు ఆనబెట్టుచున్నానని బిగ్గరగా కేకలు వేశాడు. చూడండి, స్వస్థపరచటానికి, విడుదల ఇవ్వటానికి వచ్చిన దేవుణ్ణి తిరస్కరిస్తూ ఉన్నాడు. ఈరోజు రక్షించటానికి రక్షకుడుగా ఈ లోకానికి వస్తే రక్షకుని లోకం తిరస్కరిస్తూ ఉంది. అయినా ప్రేమ చూపిస్తూ ఉన్నాడు. అయినా దేవుడు, అరే నీ కొరకు నిన్ను స్వస్థపరచడానికి వచ్చి నాతో నీకేం పన్నా, నేను పోతా అన్నాడమ్మ దేవుడు? లేదు. వద్దన్నా వెళ్ళి ముట్టి తాకి స్వస్థపరిచాడు. అమ్మా, యోహాను సువార్త 5వ అధ్యాయం పట్టుకోమ్మా. ఇక్కడ ఎవరు ఉంటారమ్మా? యోహాను 5వ అధ్యాయంలో 38 సంవత్సరాల నుంచి బేతెస్దా కోనేటి మీద పడి ఉన్న వ్యక్తి ఉన్నాడు. అంటే ఆ మనిషి జబ్బు వయసు 30 సంవత్సరాలండి. ఆ వయసు, ఆ వ్యక్తి వయసు అంతా తెలియదు మనకి. జబ్బు వయసు 38 ఇయర్స్. పడి ఉన్నాడు. దేవుడు నన్ను స్వస్థపరిచాడు, కానీ ఇంకా పాపం చేస్తూనే ఉన్నాడు. అంటే 14వ వచనం యోహాను సువార్త 5:14, దేవాలయములో ఆయన్ను చూచి ఇంకా ఎక్కువ పాపము నీకు కీడు కలగకుండా ఉండు నిమిత్తం ఇక పాపము చెయ్యవద్దు. 5:14. అటు తరువాత యేసు దేవాలయములో వానిని చూచి, ఇదిగో స్వస్థత నొందితివి, మరి ఎక్కువగా కీడు నీకు కలుగకుండునట్లు ఇకను పాపము చేయకుమని చెప్పగా. అమ్మా ఏమన్నాడు? పాపం చేయొద్దు, ఇంకా స్వస్థత వచ్చింది. ఇప్పుడు ఈ వ్యక్తి పాపం చేశాడు. దేవుడే అక్కడ చెప్పాడు కదా, ఆ పాపాన్ని విడిచిపెట్టలేదు స్వస్థత పొందిన తర్వాత కూడా. అప్పుడు అంటున్నాడు, అరే ఇడు పాపం చేశాడు, ఈ పాపానికి తగిన శిక్ష ఇడికి పడింది అని. స్వస్థపరచకుండా ఉంటే ఆడ ఇంకా బెతెస్దా కోనేటి దగ్గర పడి ఉండేవాడు. మోయాబీలారా, మీకు ఆ దేశాన్ని సాక్ష్యంగా ఇచ్చాను, నా ప్రజలతో చెప్పాను, వారిని బాధ పెట్టవద్దు, వారి మీద యుద్ధానికి వెళ్ళవద్దు. ఈరోజు ఇక్కడ కూర్చున్న మనల్ని, మనం చేసిన పాపాన్ని బట్టి, మనం చేస్తున్న తిరుగుబాటుని బట్టి, మనం దేవుడు చూపిస్తున్న అవిధేయతను బట్టి దేవుడు కోపాన్ని చూపెడితే ఒక్కడ ఉండడండి. ఇక్కడ ఒక్కడ. అయినా ఈరోజు ఇక్కడ కూర్చున్న మనం ఆయుష్ కలిగి ఉన్నామంటే, ఆరోగ్యం కలిగి ఉన్నామంటే దేవుని యొక్క కృప. ఇప్పుడు బైడెన్కో ఎవరు మళ్ళీ కరోనా వచ్చిందని విన్నా, అమెరికాలో ఎవరికి ఎంతోమంది చచ్చిపోయారు కదమ్మా కరోనాతో. ఈరోజు ఆరోగ్యం ఇచ్చాడు నీకు, ఆయుష్నిచ్చాడు నీకు. కొంతమంది ఏమంటారంటే, అరే నేను కష్టపడి సంపాదించే కనుక నేను ఇల్లు కట్టుకున్నా, వస్తువాహనాలు కొనుక్కున్నా. నువ్వు కష్టపడటానికి దేవుడు ఆరోగ్యం ఇవ్వకపోతే, మంచం పట్టిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారండి. పెరాల్సొచ్చి వచ్చిన వాళ్ళు హాస్పిటల్కి వెళ్తే వింత వింత రోగాలు చూస్తాం.
ఈరోజు ఆరోగ్యం ఇచ్చాడు, ఆయుష్నిచ్చాడు, పీల్చుకోవటానికి గాలి ఉచితంగా ఇచ్చాడు. అరే ఇది నా బిడ్డ కాదు, ఇది గాలి ఇవ్వను అంటే చచ్చూరుకుంటాం. ఇక్కడ మోయాబీలను దేవుడు ప్రేమించి వారికి సాక్ష్యం ఇస్తే చూడండి, దేవుడు అంటున్నాడు అనుదినము విలాప వాక్యాలు 3వ అధ్యాయం 22వ వచనములో నీ వాత్సల్యము నూతనముగా పుట్టుచున్నది. 3:22. ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచున్నది గనుక మనము నిర్మూలము కాకున్న వారము. అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది. చాలు నూతనంగా అంటే ఎందుకంట, నిన్నటికంటే ఈరోజు నీ మీద ప్రేమ ఎక్కువైపోతుంది. ఎందుకు? నిన్నటికంటే ఈరోజు భక్తి ఎక్కువ ఉందా తగ్గుతుందా చెప్పండి. ఎవడో కొంతమంది చెప్తా, లాస్ట్ ఇయర్ కంటే నా భక్తి తగ్గింది, లాస్ట్ ఇయర్ గంట ప్రార్థన చేసేవాడిని, ఇప్పుడు అరగంటే. రోజులు గడుస్తున్న కొలది ఆత్మీయతలో పతనమైపోతూ ఉన్నాం. ప్రార్థనా జీవితం తగ్గిపోతూ ఉంది, విశ్వాస జీవితం తగ్గిపోతూ ఉంది, సంఘ సావాసంలో ఎదగలేకపోతూ ఉన్నాం. అలాంటి స్థితిలో మనం ఉంటే దేవుడు రోజు రోజు ప్రేమను పెంచుకుంటూ పోతూ ఉన్నాడు, వాత్సల్యతను పెంచుకుంటూ పోతూ ఉన్నాడు. కనుక చక్కగా రాశాడు, నిర్మూలము కాలేదు మనము. దేవుడు మోయాబీలను ప్రేమించి సాక్ష్యం ఇస్తే దేవుని ప్రేమను వారు ఎలాగ చూశారు చూడండి, దేవుని బిడ్డలనే చెప్పించటానికి పూనుకున్నారు. ఇది 2వది. 3వది ఇర్మియా 48వ అధ్యాయం పట్టుకోమ్మ. ఎవరంట వీరు? గర్వాంధులంట. మోయాబీలు గర్వాంధులంట. 48, 29, 30. తర్వాత మోయాబీయుల గర్వమును గూర్చి వింటిమి, వారు బహు గర్వపోతులు. ఎవరంట? పాపానికి మూలమేంటమ్మా? పాపానికి మూలమేంటి? గర్వమే. మొట్టమొదట పాపం గర్వంలో నుంచి వచ్చింది. మహోన్నతులతో సమానంగా నేను ఎంచుకుంటా, సభా పర్వతం మీద కూర్చుంటా అని గర్వపడి తనకున్న స్థితిని బట్టి సంతోషించకుండా పరలోకము నుంచి కిందికి పడదోయబడి అపవిత్రాత్మగా మార్చబడింది. ఈరోజు వీరెవరంట? బహుగర్వాంధులంట. అమ్మా, ఒక వ్యక్తి చూచి దేవుడు ఎప్పుడు ఏడుస్తాడో తెలుసా? దేవుడు ఏడుస్తాడమ్మా. యేసుక్రీస్తు ప్రభుల వారు ఏడ్చినట్టుంది 3 చోట్ల. యెహోవా దేవుడు ఏడ్చినట్టు ఒక్క దగ్గరే ఉంటాడు. దేన్ని చూచి ఏడుస్తున్నాడు? గర్వాన్ని బట్టి ఏడుస్తున్నాడట. ఇర్మియా 13:17 చదవమ్మా. అయినను మీరు ఆ మాట విననొల్లని ఎడల మీ గర్వమును బట్టి నేను చాటున ఏడ్చుదును. చాలు. చూడండి, యెహోవా దేవుడు దేన్ని బట్టి ఏడుస్తున్నాడంట? ఇప్పుడు మీ తల్లిదండ్రులు మీ తల్లిదండ్రుల మాటకు మీరు లోబడకపోతే, విధేయత చూపకపోతే చాటును ఏడుస్తారండి. వాళ్ళు దుఃఖపడతారు. చాటునని ఎదురుగుండా మళ్ళీ ఎందుకు వాళ్ళని గాయపరచకూడదు, వాళ్ళ బాధ పెట్టకూడదు అని పక్కన వెళ్ళి, అయ్యో అడిగినవన్నీ ఇచ్చాను కదా, అల్లారు ముద్దుగా పెంచాను కదా, ఈ పెంచి పెద్ద చేస్తే నా మాట వింటూ లేదని చాటున ఏడుస్తారు. గర్వం. ఎవరు? ఇక్కడ కూర్చున్న మనం. గర్వం కనుక ఉంటే నాశనం దగ్గరలో ఉంది. గర్వం నిన్ను పాతాళానికి నడిపిస్తా. గర్వించే పరలోకము నుండి ప్రధానమైన కెరూబు కింద పడదోయబడ్డాడు. ఈరోజు ఆ గర్వం గనక నీలో ఉంటే, కొంతమందికి గర్వం ఎలాగుంటుందో తెలుసండి. వాళ్ళు చెప్తాడు, నాకు ఎన్ని ఇల్లులు ఉన్నాయో తెలుసా, నా బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత ఉందో తెలుసా. మా రైల్వేలో కాముంది ఒకప్పుడు, భయంకరంగా గోల్డ్ ఉండేది. ఆ గోల్డ్ పెట్టి ఇలా చూపిస్తూ ఉండేదండి చేతులకేసి. అంటే
ఆమెకున్న బంగారం బట్టి గర్వం. కొంతమంది కులాన్ని బట్టి గర్విస్తారు. ఒక పాస్టర్స్ కాన్ఫరెన్స్లో నేను ఒకరోజు మాట్లాడి లాలాపేటలో మాట్లాడాను. ఒక ఆయన తీసుకొచ్చి అంత అయిపోయిన తర్వాత కార్డు ఇచ్చాడు. అది రీసెంట్గా నేను ఉంచాను, ఎలా మిస్ అయిందో మిస్ అయింది. ఆ కార్డులో ఆయన పేరు తర్వాత మొత్తం డిగ్రీలు ఉన్నాయండి. ఎంతవరకు నేను ఎన్నో విజిటింగ్ కార్డులు చూశాను, కానీ మొత్తం కార్డు అంతా డిగ్రీలతో నింపిన వాడిని ఎవరిని చూడలే, ఆయన ఒక్కడిని చూశాను. నేను అనుకున్న వారు బాబు ఏంటి ఇన్ని డిగ్రీలు రాశాడు ఈయన? అంటే విద్యను బట్టి గర్వం. అమ్మ 48:14 ఇర్మియా చదువమ్మ. ఇక్కడ అంటున్నాడు, వారి శౌర్యాన్ని బట్టి వారి వీరత్వాన్ని బట్టి గర్విస్తున్నారట. 48:14. మేము బలాఢ్యులమనియు యుద్ధశూరులమనియు మీరెట్లు చెప్పుకొందురు. చాలు అమ్మ. 48వ అధ్యాయం అంతా మోయాబీల గురించి రాస్తుంట. యుద్ధ వీరులం మేము, శౌర్యులం. అమ్మ ఇర్మియా 9వ అధ్యాయం పట్టుకో. ఇక్కడ అంటున్నాడు ప్రవక్త అయిన ఇర్మియా, జ్ఞాని తన జ్ఞానమును బట్టి గర్వించకూడదు, సూర్యుడు తన శౌర్యాన్ని బట్టి గర్వించకూడదు. దేన్ని బట్టి గర్వించాలంట? భూమి మీద కృప చూపుచు యెహోవా నేనే అని నన్ను పరిశీలనగా తెలుసుకొనుట యందు గర్వించాలి. 9:23. యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, జ్ఞాని తన జ్ఞానమును బట్టియు శూరుడు తన శౌర్యమును బట్టియు అతిశయింపకూడదు, ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యమును బట్టి అతిశయింపకూడదు. అతిశయించువాడు దేనిని బట్టి అతిశయింపవలెననగా భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించుచున్న యెహోవాను నేనే అని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకొనుటను బట్టియే అతిశయింపవలెను. దేన్ని బట్టి అతిశయించాలంట? భక్తుడైన దావీదు అంటున్నాడు, కొందరు గుర్రాలను బట్టి అతిశయిస్తారు, రథాలను బట్టి అతిశయిస్తారు, నేనైతే నా దేవుడైన యెహోవాను బట్టి అతిశయిస్తాను. అమ్మ గలతీ 6వ అధ్యాయం పట్టుకోమ్మ. భక్తుడైన పౌలుకు ఒకప్పుడు అతిశయం ఉంది. ఏంటో తెలుసా? గమలీయుల పాదాల మధ్య విద్యను అభ్యసించాను, ధర్మశాస్త్రంలో నిష్ణితుడను, పరిచయుడను, ద గ్రేటెస్ట్ ఫిలాసఫర్. అయితే ఇప్పుడు యేసు దగ్గరకు వచ్చిన తర్వాత అంటున్నాడు, ప్రభువైన యేసు క్రీస్తు శిలువ యందు తప్ప దేని యందు అతిశయించుట నాకు దూరమగును కాక. గలతీ 6:14. అయితే మన ప్రభువైన యేసుక్రీస్తు శిలువ యందు తప్ప మరి దేని యందును అతిశయించుట నాకు దూరమవును గాక. తన జ్ఞానాన్ని బట్టి, తన రోమా పౌరుషత్వాన్ని బట్టి అతిశయించలేదు పౌలు. యేసయ్య వద్దకు వచ్చిన తర్వాత శిలువను బట్టి అతిశయిస్తూ ఉన్నాడు. అమ్మ జరిగిన ఒక సంఘటన చెప్పి 4వ స్టెప్ కదా. మనకి అశోక్ చక్రవర్తి తెలుసు కదా, మనకి ఏమంటారు నోట్ల మీద కాయిన్స్ మీద అది ఉంటుంది కదా ముద్ర. మౌర్య చక్రవర్తి తనకు ఆధ్యాత్మిక చింతన వచ్చిన తర్వాత బోధివృక్షం కింద కూర్చొని తపస్సు చేస్తూ అక్కడ కూర్చొని ఆధ్యాత్మిక చింతనలో ఉన్న తన ఎదురుగుండా వచ్చిన ఒక సాధువు తెలుసు కదా, పెళ్లి పటాకలు లేకుండా కషాయ వస్త్రాలు వేసుకుంటాడు. ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి ఇలా 2 చేతులు వంగి నమస్కారం చేస్తున్నాడు. మంత్రి గారు చూశారు, అశోక్ చక్రవర్తి మంత్రి గారు అశోక్ చక్రవర్తి దగ్గరికి వచ్చి, రాజా నువ్వు మౌర్య చక్రవర్తివి, నీ అధికారం ఎంత ఉంది, నీ శక్తి ఎంత ఉంది, నీ సామర్థ్యం ఎంత ఉంది, ఒక సామాన్యమైన సాధువు దగ్గరికి వచ్చి వంగి నమస్కారం చేస్తున్నావు అని రాజుకు బుద్ధి చెప్తున్నాడు. ఎవరు? మంత్రి గారు. అప్పుడు అశోక్ చక్రవర్తి సరేలే రా అని మారు వేషం ఇద్దరు వేసుకొని ఒక గొర్రె తలకాయ బజార్లో తీసుకెళ్ళి గొర్రె తలకాయ అమ్ముతాను అంటే 300 రూపాయలు పెట్టి కొనుక్కున్నాడు. మరుసటి రోజు ఇంకో బజార్లో మేక తలకాయ పట్టుకొని వెళ్ళాడు. మారువేషంలో మేక తలకాయ అమ్ముతానంటే
గొర్రె కంటే మేక తలకాయ తక్కువే కదమ్మా, 200 పెట్టుకో అన్నాడు. ఆ మరుసటి రోజు చచ్చిపోయిన శవంలో ఉన్న ఆ తలకాయ తీసి కట్ చేసి ఆ తలకాయ పళ్ళెంలో పెట్టుకొని మనిషి తలకాయ అమ్ముతానంటే పారిపోతున్నారు. బాబు 100 రూపాయలే, ఎవ్వడు రాలే. 50 రూపాయలకి ఇస్తా, ఫ్రీగా ఇచ్చేస్తా, పట్టుకెళ్ళు. ఒక్కడు రాలేదు, అందరు పరిగెత్తున్నారు. ఇది పిచ్చోడా అనుకోండి. మంత్రితో అన్నాడట, ఇది మనిషిని విలువ. మనం చెప్తాం కదా, ఏనుగు చచ్చినా ఫిల్ చేయండి 1000, బ్రతికినా 1000. ఏనుగుని గురించి అంటాం కదా, చస్తే ఏనుగు దంతాలు అమ్ముతారు, గోళ్ళు అమ్ముతారు. సింహం చచ్చిపోయింది అనుకో, చిరుతపులు చచ్చిపోయింది అనుకో, దాని చర్మాన్ని తీస్తారు, అమ్ముతారు, కాస్ట్లీ. సింహం గోర్లు, మెల్ల గొలుసులో సింహపు గోరండి, కొంతమందికి అది ఉంటుంది. చేప చచ్చిపోతే ఎండి చేపగా అమ్ముతాం. మనిషి చచ్చిపోతే నా భర్త లేకపోతే నేను ఉండలేను. ఒకరోజు చూస్తుంది, తీరా ఇంకా శవాన్ని. అమ్మని భర్త 30 సంవత్సరాలు కలిసి కాపురం చేసావు, భర్త లేకపోతే ఉండలేను అన్నావు కదమ్మా, ఎప్పుడు తీస్తారు, వాసన భరించలేకపోతే. మనిషికున్న విలువది. దేవుడు ఏమంటున్నాడు, జ్ఞాని తన జ్ఞానాన్ని బట్టి అతిశయించవద్దు. నీకు జ్ఞానం ఇచ్చింది దేవుడు. ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యాన్ని బట్టి అతిశయించవద్దు. మీకు ఇంతకు మునుపు ఒక కథ చెప్పా. ఒక ఊరిలో ఒక ధనవంతుడు ఉన్నాడు. ఆయన ఏంటి, నా గ్రామంలో నాకంటే ధనవంతుడు ఉండకూడదు, కోట్లు 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 పెంచుకుంటూ పోతా ఉన్నాడు. ఎవరికి ఇవ్వడు. తను ఇదేంటి, ఈ గ్రామంలో చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్న గ్రామాల్లో నేను కంటే ఇంకోటి గొప్పవాడు ఉండకూడదు. ఒకరోజు ఒక సావుకుడు వెళ్ళాడు ఇంటికి. ఆయన ఉద్యోగ సభలు పెట్టాడన్నమాట. పెడుతూ ఇంకా అమ్మో సావుకుడు వస్తున్నాడు, ఉద్యోగ సభలు ఎక్కడ చూసినా ఏంటి ఫ్లయర్స్ ఉన్నాయి, వాల్ పోస్టర్లు అంటే డబ్బులు అడగటానికి వస్తున్నాడేమో అన్న సాగుడు. ఈ గ్రామంలో చాలా మంచి పేరుంది, బాగా డబ్బున్నవాడు అని కీర్తి ప్రఖ్యాతలు ఉన్నాయి అని వచ్చి ఒక గుండు సూదిచ్చి, బాబు పేరుంది, నీకు ప్రఖ్యాత ఉంది, ఈ చుట్టుపక్కల గ్రామాల్లో కూడా ఎవరు అడిగినా ఆయనంత ధనవంతుడు ఎవరు లేరని చెప్తారు. ఇది ఈ గుణసుది నీకు ఇస్తున్నా, ఇది తీసుకొని ఈ లోకం విడిచిపెట్టిన తర్వాత పరలోకం తీసుకొచ్చి అక్కడ అన్వర్ చేయన్నాడు. వీడికి అర్థం కాలే. ఆయనకి ఏంటి గుండు సిద్ధి ఇచ్చాడు, డబ్బులు అడగాలని అడుగుతాడేమో అనుకుంటే గుండు సిద్ధి ఇచ్చిపోయాడేటి, రేపు చచ్చిపోయినప్పుడు అక్కడ తీసిరా పైకి అన్నాడు అని పక్కన వాడికి వెళ్ళి అడిగాడట. రాజా అదా అండి, నువ్వు ఎంత సంపాదించినా, ఎన్ని బంగ్లాలు కట్టుకున్నా, ఎన్ని పొలాలు కొన్నా, ఎంత గోల్డ్ సంపాదించినా, ఎంత డబ్బు బ్యాంక్ బ్యాలెన్స్ ఉన్నా, ఈ లోకాన్ని ఎత్తిపెట్టినప్పుడు గుండు సూది కూడా పట్టుకెళ్ళావు పైకి. అమ్మా వీళ్ళెవరు, ఎవరి మోయాబీలు, గర్వాంధులు. గర్వాంధులను దేవుడు వెలివేయమని చెప్తాడు. గర్వాంధులతో దేవుడు ఒక్కసారే మాట్లాడతాడు. ఎప్పుడో తెలుసమ్మా, తీర్పు సమయం అప్పుడు. ఇంకెప్పుడు మాట్లాడు, తీర్పులో ఉంటాడు, అప్పుడు మాట్లాడతాడు. 3వది. 4వది అమ్మా ఇర్మియా 48:27 చూడు. వీళ్ళు ఎవరంట, హేళన చేసేవారు, అపహాస్యం చేసేవారు. అంటే తనకంట తక్కువ స్థితిలో ఎవరైనా ఉన్నారనుకో, అరే నేను గొప్పోడిని, ఇడు భేదోడు, నేను జ్ఞానవంతుణ్ణి, ఇడు విద్యావిహీనుడు, నేను బంగ్లాలో ఉన్నా, ఇడు పూరి గుడిసెలో ఉన్నా,
హేళన చేసే తత్వం, అపహసించే తత్వం ఉన్నది. చదవమ్మ 48:27. ఇశ్రాయేలును నీవు అపహాస్యాస్పదముగా ఎంచలేదా? అతడు దొంగలకు జతగాడైనట్టుగా నీవు అతని గూర్చి పలుకునప్పుడెల్లా తల ఆడించుచూ వచ్చితివి. అమ్మా ఎలాగంచారంటే ఇశ్రాయేలుని, ఎవరమ్మా ఇశ్రాయేలు? రక్త సంబంధికులు కదా. మరి శత్రువుని అపహసించడం కాదు, సొంతల్ని అపహసిస్తున్నారు. మనం కూడా అంతే అండి, మనం ఏం తక్కువైన వాళ్ళం కాదు. అమ్మో, చిన్నాన్న పిల్లలు పెద్దనాన్న పిల్లలు వాళ్ళని చూసా హేళన చేస్తాం. ఎప్పుడు అపహసించవద్దు. ఓ నత్తోడు ఉన్నాడు అనుకో, యాక్ట్ చేసి చూపిస్తాం, అది నీకు వస్తుంది. నత్తోడిని ఎవరినైనా నువ్వు ప్రాక్టీస్ చేస్తే వెంటనే నీకు వస్తుంది. వాడు కుంటోడు ఉన్నాడు అనుకో, వాడు పేరు పెట్టి పిల్లలు ఆడండి కుంటోడు అండి, ఆడి ఆ కుంటోడా అలా ఎంత బాధపడతారో తెలుసా? నీకున్న స్థితిని బట్టి అవతల వ్యక్తిని నీకన్నా తక్కువ స్థితిలో ఉంటే హేళన చేయొద్దు, అపహసించవద్దు. అది సైతాను లక్షణం. నేను ఒకప్పుడు అందరిని నవ్వించటానికి మా చంటకు ఉంది, ఆమె గురకల్లో ఎవరో తెలుసా, ఒలింపిక్స్లో గోల్డ్ మెడల్ వచ్చేస్తుంది. ఆమెని ఇమిటేట్ చేశానండి నేను, యాక్షన్ చేసి చూపించా, నవ్వించాలని. దేవుడు నాకు ఇచ్చేసాడు అది. నా జీవితంలో మా కుటుంబంలో అందరూ అంటారు, కిషోర్ అసలు చిన్న గొరకు కూడా పెట్టడాన్ని. ప్రభు తప్పైపోయింది, నేనేదో ఏళన చేయాలని కాదు, నవ్వించాలని చేసా. చూడండి, యేసయ్యను అపహసించారు. అమ్మ లూకాసు వార్త 22వ అధ్యాయం 63వ వచనంలో ఆయన ముసుగు మీద, ఆయన తల మీద ముసుకేసి పిడిగుద్దులు గుద్ది, ఓయ్ నతనయేలు, నువ్వు అంజూరపు చెట్టు దగ్గరే ఉన్నప్పుడు నిన్ను చూసే అన్నావు కదా, ఇప్పుడు ఎవరు కొట్టారో చెప్పు. అమ్మ చదువమ్మ 22:63. యేసును పట్టుకొనిన మనుష్యులు ఆయనను అపహసించి కొట్టి ఆయన ముఖము కప్పి నిన్ను కొట్టిన వాడెవడో ప్రవచింపుమని ఆయనను అడిగి. చూడండి అని చెప్పలేడా? ఎవరు కొట్టారా? అపహాస్యం చేసే లక్షణం కొంతమందికి అబ్బో ఎక్కువండి. సేవకులు కూడా ఇమిటేట్ చేస్తారు కొంతమంది, అపహాస్యం చేసి చెప్తారు. అంటున్నాడు అమ్మ 2 రాజులు 2వ అధ్యాయం పట్టుకోమ్మ. సేవకులను అపహాస్యం చేస్తే ఏం జరుగుతుందో వార్నింగ్ ఇస్తున్నాం మీకు. ఎలీషా ఎవరు? పట్టబర్ర, ఏమంటారు, బాల్ హెడ్ అంటే నెత్తి మీద ఎంటికెళ్ళావు. ఎలీషాను చూసి యవనస్తులు బోడోడా బోడోడా అని అపహసించాడు. ఎలుగుబంటి వచ్చి మొత్తాన్ని చంపేసిందండి. 2 రాజులు 2వ అధ్యాయం 23-24 వచనాలు. అక్కడ నుండి అతడు బేతేలునకు ఎక్కి వెళ్ళెను. అతడు త్రోవను పోవుచుండగా బాలురు పట్టణములో నుండి వచ్చి బోడివాడా ఎక్కిపొమ్ము, బోడివాడా ఎక్కిపొమ్మని అతని అపహాస్యము చేయగా అతడు వెనుకకు తిరిగి వారిని చూచి యెహోవా నామమును బట్టి వారిని శపించెను. అప్పుడు 2 ఆడు ఎలుగుబంట్లు అడవిలో నుండి వచ్చి వారిలో 42 బాలురలను చీల్చివేసెను. చాలు, మొత్తాన్ని చంపేసింది. ఎగతాళి చెయ్యవద్దు, నీకు కూడా అదే సంభవిస్తుంది. వీళ్ళు ఎగతాళి చేసింది శత్రువులను కాదు, శత్రువులను ఎవరిని ఎగతాళి చేయకూడదు, రక్త సంబంధికులను ఎగతాళి చేశారు. ఏమని? ఒరే వీళ్ళు 430 సంవత్సరాలు ఐగుప్తులో బానిస బతుకులు బతికారు, వీరు మంచోళ్ళు అయితే ఎందుకు జరుగుతుంది ఇది? ఇప్పుడు మనం ఆదివారం మందిరానికి వస్తున్నాం, మళ్ళీ సోమవారం బైబిల్ స్టడీకి వెళ్తున్నారు, శుక్రవారం ప్రార్థనకు వెళ్తున్నారు. వీరింట్లో ఎందుకు కష్టాలు, వీరింట్లో ఎందుకు బాధలు, వీరింట్లో ఎందుకు అనారోగ్యాలు అని
కొంతమంది అపహాసం చేస్తారు. వీరు దేవుడు నిజమైన దేవుడైతే వీరికి ఎందుకు స్వస్థపరచలేదు, వీరు ఎందుకు ఆర్థిక ఇబ్బందులు అని దేవుని ఎరగని వారు అపహాస్యం చేస్తారు. నేను అమ్మ జరగలే ఎప్పుడు సంఖలో బైబిల్ పట్టుకొని తిరుగుతూ ఉంటారు, ప్రార్థన అంటారు. వీరు బతుకులు చూడు, ఏమైనా మారాయా? ఆర్థికంగా ఏమైనా అభివృద్ధి చెందారా? అనారోగ్యంతో బాధపడుతున్నారు చూడు. నిజంగా వీళ్ళు దేవుడు గొప్పోడైతే వీళ్ళు ఎందుకు స్వస్థపరచడు? నిజంగా వీడు భక్తి పరులైతే, ఏ పాపం చేయని వాళ్ళైతే ఎందుకు ఈ కష్టాలు అని హేళన చేస్తారు. అమ్మ ఇర్మియా 48:11 చదవమ్మ. ఇక్కడ వీళ్ళు అంటున్నారట, బా మేము నెమ్మదిగా ఉన్నాం, సమాధానంగా ఉన్నాం, సమృద్ధిగా ఉన్నాం. వీళ్ళు చూడు, ఒక ఇల్లు లేదు, ఒక వాకిల్ లేదు, ఎడారుల్లో అరణ్యాల్లో తరుగుతూ ఉన్నారు. సొంత దేశం, సొంత సాధ్యం లేకుండా సంచార జీవుల పక్క తిరుగుతూ ఉన్నారు అని అపహాస్యం చేసి 48:11. మోయాబు తన బాల్యము నుండి నెమ్మది నొందెను, ఈ కుండలో నుండి ఆ కుండలోనికి. ఏమన్నాడు? బాల్యము నుండి. చాలే అమ్మ, తర్వాత జరుపుకోండి, సమయం లేదు కదా. ఏమన్నారు? నేను నెమ్మదికున్నా. వీళ్ళు చర్చికి వెళ్తున్నారు కదా, వీళ్ళకి లేదు నెమ్మది, వీళ్ళకి లేదు సమాధానం. చూడండి వీళ్ళు అంటున్నారు, అరే వీళ్ళు ఎందుకు 430 సంవత్సరాలు శ్రమ పడ్డారు? శ్రమ పడింది ఎవరు? సహోదరులే కదా. జాలి లేదు, దయ లేదు, ప్రేమ లేదు, హేళన చేస్తున్నారు. మేము నెమ్మదిగా ఉన్నాం, సమృద్ధి కలిగి ఉన్నాం, మాకు ఒక సొంత దేశం ఉంది, సాధ్యం ఉంది. వీరు సంచార జీవుల లెక్క అరణ్యాలలో ఎడారుల్లో తిరుగుతూ ఉన్నారు. వీరేం తప్పు చేశారు? ఎగతాళి చేసేవారు ఉంటారు. అలాగ నువ్వు ఉంటే అమ్మ లూకాసు వార్త 23 పట్టుకో. ఇక్కడ 35వ వచనం నుంచి చదవాలి నువ్వు. యేసయ్యను చూసి ఏమన్నారు తెలుసా? ఒరే, కుంటోళ్ళకి కాళ్ళు ఇచ్చాడు, గుడ్డోడికి చూపులు ఇచ్చాడు, ఇప్పుడు ఆ శిలువ మీద నుంచి కిందకు దిగు, అప్పుడు మేము నిన్ను నమ్ముతాం. చూడండి, ఏం దిగలేడా? లాజరు లేచి బయటికి రా అంటే వచ్చాడు, చనిపోయిన లాజరు. దిగితే నువ్వు నేను ఎక్కాలి, నరకంగా పోవాలి. హేళన చేశారు. అమ్మ 23:35 నుంచి చదువమ్మ. ప్రజలు నిలువబడి చూచుచుండిరి, అధికారులను వీడు ఇతరులను రక్షించెను, వీడు దేవుడు ఏర్పరచుకొనిన క్రీస్తు అయిన యెడల తన్ను తాను రక్షించుకొనెనని అపహసించిరి. అంతటా సైనికులు ఆయన యొద్దకు వచ్చి ఆయనకు చిరకనిచ్చి, నీవు యూదుల రాజువైతే నిన్ను నీవే రక్షించుకొనుమని ఆయనను అపహసించిరి. చాలు, చూడండి, దిగరా బాబు, శిలువ మీద నుంచి దిగో. ఏం చేస్తున్నారు? అపహాస్యం చేస్తున్నారు దేవుణ్ణండి. ఇక్కడ కూర్చున్న మనం దైవజనులైనా దేవుని బిడ్డలనైనా, ఆడు నత్తోడు, ఆడు కుంటోడు, ఆడు గుడ్డోడు, హేళన చెయ్యొద్దు, అపహాస్యం చెయ్యొద్దు. వీళ్ళు ఎవరు? అపహాస్యకులు. అందుకే మన కంఠస్థవచ్చు కదా వాక్యం ఏంటి? అపహాస్యకులు కూర్చున్న చోటు, మన కూర్చున్న చోటు కాదు, అపహాస్యుల దగ్గరికి వెళ్ళి చెవి ఇలా పెట్టి, చెవి అప్పుడు చాటంత అవుతుంది. చెప్పు, ఇంకా బాగా నవ్వుకుంటాం. నీ గురించి చెప్తా మూతి ముడుచుకుంటాం, చాటంత చేసుకుంటాం. అబ్బో, అప్పుడు ఎంత చక్కగా వినబడుతుందంటే వాక్యం మాత్రం ఏంటి గంట అయింది ఇంకా విడిచిపెట్టలే. ఎవరిల్లు? అపహాస్యకులు. 4, 5 సంఖ్యాకాండం 25 పట్టుకోమ్మా. ఇప్పుడు అమ్మ వీరి తల్లి ఎవరు? మోయాబీల తల్లి అక్రమమైన సంబంధం పెట్టుకున్నది, వాయి వరసలు లేనిది. ఇప్పుడు ఈమెమంటాం తెలుసా? లోక మర్యాద చెప్పున మనతో పోవటానికి ఏ పురుషుడు లేడు.
ఇప్పుడు నేను మిమ్మల్ని అడుగుతా, నోహ్ టైంలో జలప్రళయం ద్వారా అందరూ చచ్చిపోయారు. ప్రపంచంలో నోహ్ కుటుంబం తప్ప ఇంకెవ్వరూ లేరు. ఇప్పుడు చెప్పండి, లోతు తప్ప పురుషులు లేరా? లేరమ్మా భూమి మీద. అంటే ఏంటి? పాపం చెయ్యాలన్న తలంపు వచ్చినప్పుడు ఇమీడియట్లీ చేసేయాలి. తాగాలన్నటప్పుడు తాగేయాలి వెళ్ళి. అంటే చూడండి, వరసావాయి లేకుండా అక్రమముగా జారత్వం చేసిన స్త్రీకి పుట్టిన వారిళ్ళు. అంటే ఎక్కడి నుండి, ఏ బండలో నుండి తీసేవు, ఏ గోతిలో నుండి చెక్కబడ్డావో ఆలోచన చేయి. తల్లి జారత్వం చేసిందైతే కుమార్తె కూడా జారత్వంతో ఉంటుంది. తండ్రి తాగుబోతాడైతే బిడ్డ కూడా తాగుబోతాడు అవుతాడు. తల్లి ఎలాంటిదో బిడ్డలు కూడా అలాంటి వారే. వీరు మోయాబు ఇశ్రాయేలీలతో అందంగా తయారై, ఆ రోజుల్లో బ్యూటీ పార్లర్ లేవులే, కానీ మరి అలా తయారో తెలియదు, అందంగా తయారై ఇప్పుడు బిలాము చెప్పినట్టు వాళ్ళు వ్యభిచారం చేశారు. అమ్మ ఇప్పుడు వీళ్ళు తల్లి లక్షణం లేకపోతే ఏం చేస్తారు? వీళ్ళు తప్పు. ఒక పురుషుడితో జారత్వం చెయ్యాలంటే పెళ్లి చేసుకున్న తర్వాత చేస్తా అంటారు కదమ్మా ఎవరని. పెళ్ళికి ముందు చేసేది ఏంటది? జారత్వం. చూడండి, ఈ మోయాబు స్త్రీలు ఇశ్రాయేలీలతో జారత్వం చేశారు. చదువమ్మ 25:1. ఇశ్రాయేలీయులు షిత్తీములో దిగి ఉండగా ప్రజలు మోయాబు రాండ్రతో వ్యభిచారము చేయసాగిరి. చాలు. ఇప్పుడు బిలామే చెప్పాడు, లేకపోతే బాలాకు రాజు వాళ్ళ పాపంలో పడేయాలి అని చెప్పాడు. ఏమనాలి వీళ్ళు? అమ్మో, పరపురుషుడిని పెళ్ళి కాకుండా చెయ్యం మేము, వివాహమైన తర్వాత చెయ్యాలి, ఆ బంధం పవిత్రమైనది అని చెప్పాలి. కానీ తల్లికి లేదా లక్షణం. వారికి పుట్టిన బిడ్డలకు కూడా అదే వచ్చింది. చూడండి, అమ్రాము యోకాబేదు భక్తి పరులు. చెప్పండి, ఎంతమంది సంతానం? 3. ఒకటి ప్రవక్తని, మొట్టమొదట మిరియాము, ఒకరు యాజకుడు అహరోను, ఒకరు నాయకుడు మోషే. తల్లిదండ్రులు ఎంత భక్తిపరులు, బిడలు కూడా అంతే భక్తిపరులు. అబ్రాము విధేయుడు. అబ్రాము ఎంత విధేయత దేవునికి చూపించాడు. ఇస్సాకు కూడా బలిపీఠం మీద పడుకోబెట్టి తాళ్లతో బంధించినప్పుడు తిరుగుబాటు చేశాడా తండ్రి మీద? చెప్పండి. విధేయత చూపించాడు. హన్నా ఎలాంటి ప్రార్థనా పరుడో, సమూయేలు కూడా అలాంటి ప్రార్థనా పరుడే. తల్లి ప్రార్థన సమూయేలుకు వచ్చింది. జకరియా ఎలిజబెత్ ఎంత భక్తి పరులో. ఎవరు పుట్టారు? యోహాను గారు పుట్టారు. బాప్తిష్యం ఇచ్చి యోహాను. అమ్మా, ఈ లక్షణం ఎవరిలో ఉంది? దయచేసి పెళ్ళైన భార్యాభర్తలు, మీరు ఏది విత్తితే అది మీ బిడ్డలు కోసుకుంటారు. నువ్వు ప్రార్థనాపరుడవైతే నీ బిడ్డల ప్రార్థనాపరులు అవుతారు. నువ్వు వ్యభిచారమైతే నీ బిడ్డ కూడా వ్యభిచారి అవుతాడు. నువ్వు తాగుబోతుడవైతే నీ బిడ్డలు కూడా తాగుబోతుడు అవుతాడు. ఇక్కడ తల్లి వ్యభిచారి, అక్కడి నుండి వచ్చిన సంతానం జీవితాలు మారలేదండి. అదే వ్యభిచారం. చూడండి, యేసయ్య దగ్గరికి వచ్చిన తర్వాత రక్షణానుభవం లేనప్పుడు నువ్వు ఎన్ని తప్పులు చేసినా క్షమిస్తాడు. యేసును రక్షకుడిగా స్వీకరించిన తర్వాత జారత్వం గనక చేస్తే ఏంటి? నువ్వు అగ్ని గంధకాలలో ఉంటావు. మీకు చదివించాను కదా,
మనుషుడు చేసే ప్రతి పాపం దేహానికి వెలుపల ఉంటుంది. జారత్వం చేసేవాడు సొంత శరీరానికి హానికరంగా చేస్తాడు. చదవమ్మ 1 కొరింథీ 6:18. జారత్వమునకు దూరముగా పారిపోవుడి. మనుష్యుడు చేయు ప్రతి పాపమును దేహమునకు వెలుపల ఉన్నది గాని జారత్వము చేయువాడు తన సొంత శరీరమునకు హానికరముగా పాపము చేయుచున్నాడు. అమ్మ ఏడ్స్ ఎలాగొచ్చింది? జారత్వం వల్లే. అంటే జారత్వం చేస్తే నీ శరీరానికి హానికరంగా చేస్తున్నావు. జారత్వం చేశారు. చివరిగా పాపం చేయటానికి పురికొల్పారు. అమ్మ ఆదికాండం 19వ అధ్యాయం తీసుకోమ్మా. వీళ్ళు ఏం చేస్తున్నారు చెప్పండి? ఇప్పుడు తండ్రి తాగుబోతే కూతురు ఏం చేస్తారు చెప్పండి? నాన్న తాగుడు మాను నాన్న, డబ్బంతా వ్యర్థంగా ఖర్చు అయిపోతుంది, ఆర్థిక స్థితిగతులు ఇంట్లో బాగులేదు, నీ సంపాదన అంతా వ్యర్థంగా తగలేస్తున్నావు అని ఏ కూతురైనా తండ్రి తాగుబోతే మాన్పించటానికి చూస్తుంది. అయితే ఈమె ఎలాంటిదో తెలుసా? తండ్రికి ద్రాక్షారసం తాగిస్తుంది. 19:33. ఆ రాత్రి వారు తమ తండ్రికి ద్రాక్షారసము త్రాగించిన తరువాత, చూడండి పాపం చేయడానికి పురిగొల్పుతుందండి. ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజలను పాపం చేయడానికి పురికొల్పింది ఎవరు? మోయాబీలు. ఇక్కడ కూర్చున్న మీరు నీ పొరుగువాడిని కానీ, నీ సంఘములో ఉన్న విశ్వాసుని కానీ, నీ సహోదరుని కానీ పాపం చేయటానికి పురికొల్పితే మీకు తెలుసు కదా, ఇప్పుడు హత్య చేసిన వాడికి ఎంత శిక్షో హత్య చేయించిన వాడికి కూడా అంతే శిక్ష. తెలుసు కదమ్మా మీకు. ఆయన కూడా అరెస్ట్ చేస్తారు. మరి వీడు చేయలేదు హత్య, కానీ చేయించిందాడు. పాపం చేసిన వాడికి ఎంత శిక్షో పాపం చేయటానికి పురికొల్పిన వాడికి కూడా అంతే శిక్ష. చూడండి, ఎవరన్నా నా తండ్రి మత్తు పదార్థాల నుండి విడుదల పొందాలని కోరుకుంటారు. నా అన్నదమ్ములు చెడు వ్యసనాలకు బానిస కాకూడదని కోరుకుంటారు. ఒకవేళ తండ్రి తాగుపోతేనే నా కొడుకు మాత్రం తాగకూడదనుకుంటాడు. వీళ్ళు ఎలాగ తెలుసా? పాపం చెయ్యటానికి పురికొల్పేరు దేవుని బిడ్డలను. దేవుని ఉగ్రత వారి మీదకి రావటానికి, దేవుని శాపం ఇశ్రాయేలు పాలెం మీద వచ్చి 24,000 మంది తెగులుతో చావటానికి కారకులు మోయాబీయులు. ఈరోజు సంఘంలో కూడా నాకు సీనియర్ సభ్యుడిని ట్రెజరర్ పోస్ట్ ఇమ్మంటే ఇవ్వలే. అమ్మా నా వైపు ఎంతమంది ఉన్నారు రండి, మనం ఈ సంఘం నుంచి బయటికి పోదాం, ఇంకో ఫెలోషిప్ పెట్టుకుందాం. అమ్మ ఎన్ని సంఘాలు చీలిపోవట్లేదు. పురికొల్పింది ఎవరు? ఒకడు పురికొల్పబట్టి ఏమవుతుంది? ఆడ వెనకాతలు అందరూ పోయారు, సంఘం మొక్కలైపోయింది, కొత్త సంఘం సగం మంది వెళ్ళిపోయారు, చీలిపోతుంది. కారణం పాపం చెయ్యటానికి, అవిధేయతకు, దేవుని వ్యతిరేకమైన కార్యాలకు పురికొల్పుతుంది ఒకళ్ళు, వాళ్ళని అనుసరిస్తుంది అనేకులు, చీలిపోతుంది సంఘం అని అంటున్నాడు. మోయాబీలారా, పాపం చెయ్యటానికి నీ సొంత సహోదరులు పురికొల్పారు, జారత్వంలో వారిని పడేశారు, విగ్రహాలకు అర్పించిన బలి పశు మాంసం తినటానికి ప్రేరేపించారు. దేవుని యొక్క శాపం వారి మీదకి రావటానికి, దేవుని ఉగ్రత వారి మీదకి రావటానికి 24,000 మంది తెగులుతో చనిపోవటం కారకులు మీరయ్యారు. వెలయండి వీరిని. ముగిస్తూ ఉన్నా. అమ్మా చెప్పండి, 6 కారణాలు చెప్పాను. చెప్పండి ఏంటి? 1 ఏంటి? సహోదర ప్రేమ లేదు. ఇక్కడ కూర్చున్న మిమ్మల్ని వెలేయకుండా ఉండాలంటే ఏం చేయాలి? మీరు ఎవరితో మాట్లాడలేదో వారితో వెళ్ళి మాట్లాడాలి. లేకపోతే నిన్ను వెళ్ళేస్తాడు దేవుడు, సహోదర ప్రేమ లేకపోతే. 2
ఏంటి? దేవుడు వీళ్ళని ప్రేమించి సాక్ష్యం ఇచ్చి వీళ్ళని బాధ పెట్టొద్దని చెప్తే దేవుని పైన ప్రేమకు వ్యతిరేకంగా కార్యం చేస్తున్నారు. ఆ ప్రేమ నోచుకోరు. మా కష్టార్జితం అంటున్నారు. 3 గర్వాంధులు. అబ్బో, గర్వం, తగంది గర్వం, మాటలతో క్రియలతో గర్వం చూపిస్తున్నారు. 4 తనకంటే తక్కువ స్థితిలో ఉన్నవారు మాత్రం జాలి పడకుండా, దయ చూపించకుండా హేళన చేస్తున్నారు. వీరికి అంతే కావాలే, వీరే పాపం చేశారు. 5 తల్లి ఎటువంటిదో బిడ్డలు కూడా అటువంటి వాళ్ళే. 6 పాపం చెయ్యటానికి పురికొల్పారు. ఈ 6 లక్షణాలను బట్టి దేవుడు అంటున్నాడు, మోయాబీలను నేను వెలివేస్తున్నా. ఈరోజు నిన్ను వెలివేయకూడదు. నీ జీవితాన్ని, నీ కుటుంబాన్ని దేవుడు అంగీకరించాలి అంటే, నీ సంఘాన్ని అంగీకరించాలంటే ఈ లక్షణాలు మనలో ఉండకూడదు. ప్రార్థన చేసుకుంటాం. అత్యంత ప్రేమ, కృప, కనికరమ కలిగిన మా తండ్రి, ఈ ప్రత్యేక పునరుత్థాన దినమందు నీ ప్రేమ అపారమైనదని, నీకు వ్యతిరేకంగా జీవిస్తున్నా నువ్వు ప్రేమించే దేవుడవని, మోయాబీల పట్ల నీకున్న ప్రేమను చూపెట్టావు. 550 సంవత్సరాలు వారి మార్పు కొరకు దీర్ఘశాంతంతో ఎదురు చూశావు. ఏ మార్పు వారిలో రాకపోతే వారిని వెలివేస్తున్నా అని చెప్పావు. ఈరోజు మా జీవితాలలో కూడా మార్పు తీసుకురావటానికి హెచ్చరిస్తూ ఉన్నావు, గద్దిస్తూ ఉన్నావు, వాక్యము ద్వారా మాట్లాడుతూ ఉన్నావు. మేము లోబడకపోతే, నువ్విచ్చిన సమయాన్ని సద్వినియోగం చేసుకోకపోతే వారిని వెలివేసినట్టు మమ్మల్ని కూడా వెలివేస్తావు. మా జీవితాలు నీకు అంగీకారంగా ఉండవని ఈ వాక్యం ద్వారా హెచ్చరించావు. ఈరోజు ఆ వెలివేసే లక్షణాలు ఏవైనా ఉంటే ఇక్కడే విడిచిపెట్టి వెలుటకు నీ కృప దయచేయమని యేసు నామంలో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి.